హెచ్ఎంపీవీ హ్యూమన్ మెటనిమో వైరస్. ఇది కొత్త వైరస్ ఏమీ కాదు. కానీ చాలామంది ఇది కొత్త వైరస్ అంటూ ఊదరగొడుతున్నారు. ఇది 2001లోనే ఈ వైరస్‌ను గుర్తించారు. అప్పటినుంచి కూడా ప్రతి సంవత్సరం చాలామందికి కూడా హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్ వస్తుంది. వారు మెడిసిన్ వాడితే తగ్గిపోతున్నారు. కానీ చాలామంది ఇది కరోనాలాగా వ్యాపిస్తుందని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిపై కూడా చాలామంది వైద్యులు క్లారిటీ ఇచ్చారు. ఇది ఇప్పటిది కాదు, 2001లోనే గుర్తించారు. అప్పటినుంచి కూడా ప్రతి సంవత్సరం చాలామందికి ఇది వస్తుంది, పోతుంది. దీనికి ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాం. చాలా త్వరగానే వెళ్ళిపోతుంది. తీవ్ర ప్రభావం ఏమి ఉండడం లేదని చెప్పేసి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా చాలామంది ఇన్ని కేసులొచ్చాయి, ఆ దేశంలో ఇన్ని కేసులొచ్చాయి, ఈ దేశంలో ఇన్ని కేసులొచ్చాయని చెప్పేసి అయితే ఒక ఆందోళన కలిగించే రీతిలో అయితే ప్రచారం చేస్తున్నారు. కానీ హెచ్ఎంపీ వైరస్ వల్ల పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని చెప్పేసి అయితే వైద్యులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ హెచ్ఎంపీ వైరస్ అనేది కేవలం ఒక చిన్న పిల్లలకు అలాగే వృద్ధులకు మాత్రమే కొంచెం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది తీవ్రత అంటే హెచ్ఎంపీవీ హ్యూమన్ మెటనిమో వైరస్ అనేది తీవ్రత ఎక్కువగా ఉంటే అది న్యూమోనియాకు దారితీసే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నారు. సో దీనివల్ల ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ చైనాలో కొంచెం ఎక్కువ కేసులు నమోదు కావడం వల్ల ఇప్పుడు దీనిపై ఇంత ప్రచారం జరుగుతుందని చెప్తున్నారు. చాలా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్‌కు చెందిన మా ఒక ల్యాబ్ అంటే డయాగ్నోస్టిక్స్ సంబంధించి కూడా వాళ్ళు గత డిసెంబర్‌లో 250 శాంపిల్స్ టెస్ట్ చేయగా అందులో 11 మందికి హెచ్ఎంపీవీ వైరస్ ఉన్నట్లు కూడా నిర్ధారించారు. అంటే ఇది డిసెంబర్‌లోనే ఉంది. మన ఇండియాలో అంటే మన హెచ్ఎంపీవీ కేసులున్నాయి. కానీ ఇది కామన్ కేసులని జెప్పేసి వాళ్ళ ల్యాబ్ వాళ్ళు జెప్తున్నారు. కానీ చాలామంది ఏంటంటే హెచ్ఎంపీవీ కేసులు నమోదైనట్లు ఊదరగొడుతున్నారు. ఇది కామన్ వైరస్. ఇది మామూలుగా జలుబు, దగ్గు ఎలా ఉంటుందో కొన్ని బ్యాక్టీరియాస్ మనకు వైరస్‌లు ఎలా సోకుతాయో ఇది కూడా వైరస్ సోకుతుంది. మనం అంటే మెడిసిన్ వాడితే తగ్గిపోతుందని జెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయని కూడా చాలామంది డౌట్ ఉంది. సో ఇది నార్మల్ ఫ్లూ అలాగే మనకు ఫ్లూ, జ్వరాలు అట్లా వస్తే ఎలా సింప్టమ్స్ ఉంటాయో ఇది కూడా అలానే ఉంటుంది. దగ్గు గావచ్చు, జలుబు గావచ్చు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం గావచ్చు, ఇలాంటివి కూడా లక్షణాలని జెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నారు. ఇక ఇది ఒకరి నుంచి ఒకరికి ఎలా వ్యాపిస్తుందంటే మనం దగ్గుతున్నప్పుడు ఆ తుంపర్లు వేరే వారు మీద పడినప్పుడు వారికి కూడా ఇది వ్యాపిస్తుందని జెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇదంతా ప్రాణాంతకమైంది కాదని మాత్రమైతే వైద్యులు స్పష్టం చేస్తున్నారు. చాలామందికి ఇది వస్తుంటుంది, పోతుంటుంది. కానీ ఇప్పుడే ఇది కొత్తగా వచ్చింది కాదు. కానీ చైనాలో రావడం వల్ల దీన్ని పెద్దగా చేసి చూపుతున్నారని, దీనివల్ల ఎలాంటి అపాయం ఏమీ లేదని చెప్పేసి చెప్తున్నారు. సో, మీరు కూడా అంటే దీనివల్ల అపాయం లేనప్పటికి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా డాక్టర్లయితే నొక్కి చెప్తున్నారు. ముఖ్యంగా చేతులు సరిగ్గా కడుక్కోవడం, మాస్క్ ధరించడం ఇవి చేసినట్లయితే ఈ వ్యాధి వ్యాప్తి చాలా తక్కువ ఉంటుందని గూడా చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జలుబు ఉన్నవారు అంటే ఒక ఫ్యామిలీలో జలుబు ఉన్న వ్యక్తి అయితే కుటుంబంలో మిగతా సభ్యులకు దూరంగా ఉంటే వారికి వ్యాపించకుండా ఉంటుంది. వారి కుటుంబం ఆరోగ్యంగా కూడా ఉంటుందని జెప్పేసి వారు చెప్తున్నారు. సో, ఫైనల్‌గా ఏంటంటే హెచ్ఎంపీ వైరస్ అనేది కొత్తగా వచ్చిన వైరస్ కాదు. ఇది మాత్రం అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. తర్వాత ఏంటంటే ఇది ఎప్పటినుంచో అంటే 2001 నుంచి చాలామందికి సంవత్సరంలో చాలామందికి పాజిటివ్ చాలామందికి వస్తుంటుంది, వెళ్తుంటుంది, మందులు వాడుతున్నారు అయిపోతుంది. కానీ కొత్తగా దీన్ని ఇప్పుడే ఫైండ్ ఔట్ చేసినట్లు ఇది ప్రాణాంతకమైనట్లు వస్తున్న వార్తలు మాత్రం ఏమాత్రం నిజం లేదని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నారు. సో, జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలని చెప్తున్నారు.